చెడు సంఘటనల మీద పెరిగిన ఇంట్రెస్ట్ అంటారా? సి అబ్సల్యూట్ కరెక్ట్ కాదండి. ఇప్పుడు టూ పాయింట్స్ అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నేను చేయటం మూలాన వచ్చిన ఇది కాదు, కేవలం ఇది సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న ఇంట్రెస్ట్ మూలాన వచ్చిన పాయింట్ అది. ఇప్పుడు బయోపిక్ అనేది ఎప్పుడైనా మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు ఏది ఎన్టీ రామారావు గారి జీవితంలో ఆయన ఫస్ట్ స్టార్గా ఉన్నప్పుడు ఒక సాఫీగా జరిగిపోయిందని ఎప్పుడు హిట్లే తీశారు. తెలుగుదేశం పెట్టగానే సూపర్ సక్సెస్ వచ్చేసింది పార్టీకి. చాలా విచిత్రమైన కానీ లేకపోతే ఊహించని సంఘటనలన్నీ ఆయనకి జరిగినాయి. లక్ష్మీపార్వతి గారు ఆయన లైఫ్లో ఎంటర్గా అది ఆవిడ కాజ్ చేయలేదు. ఎఫెక్ట్ అండ్ కాజ్కి తేడా ఉంది. ఆవిడ వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు ఎలాగా క్యాటలిస్ట్ అని లక్ష్మీపార్వతి గారు ఇస్ అ క్యాటలిస్ట్ టు ద ఎంటైర్ థింగ్. షీ ఈజ్ నాట్ ద కాజ్, యూనో. ఆ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఆయన ఒక డార్క్ అండ్ ఆయన ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు మనం అలా చూడలేదు. కానీ అలా చూపించినంత మాత్రాన ఆయన వాల్యూ పడిపోతుందని నేను ఒప్పుకోను. గాంధీ గారి బయోపిక్లో గాంధీని తన్నేసి ప్లాట్ఫామ్ మీద విసిరారు, కానీ దాని మూలాన ఆయన ఉన్నతి తగలదు. ఎందుకంటే ఒక మనిషిని వాళ్ళ వర్స్ట్ పీరియడ్లో చూసినప్పుడే వాళ్ళ అంతరంగం అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంటి, వాళ్ళ స్పిరిట్ అనేది ఏంటని అర్థమవుతుంది. ఆ దృష్టితోటి నేను ఐ వాంటెడ్ టు టేక్ ద డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ ఎన్టీఆర్స్ లైఫ్. యా, వర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు బాలకృష్ణతో గనక ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం మీకు వచ్చి ఉండుంటే ఆ రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఇవాళ ఉండకపోయేదని చాలామంది అనుకుంటున్నారు. అది వాస్తవమేనా? అది కరెక్ట్ కాదండి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా నేను లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్ లేకపోతే నేను అసలు ఐ డూ నాట్ వాంట్ డూ ద ఫిల్మ్ అని చెప్పాను. బికాస్ వితౌట్ దట్ దెర్ ఇస్ నో ఫిల్మ్ అనేది నా అభిప్రాయం. అంటే మెయిన్గానండి, అంటే మీకు బాలకృష్ణ గారికి ఒక చర్చ అయితే కొంత జరిగింది అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వాయిస్ ఓవర్ అదంతా ఇస్తూ ఫస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి క్రియేటివ్ వచ్చి ఆ ప్రాజెక్ట్ బేసిక్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీయాలో అనే దాని మీద మాకు డిఫరెన్స్ అంతే, అంతకన్నా ఏం లేదు. ఎలా తీయాలి అనే దాంట్లో అసలు ఆ స్టేజ్కి వెళ్ళలేదు డిస్కషన్. రంగప్రవర్మ గారు, ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ సమయంలో మీరు ఈ సినిమా తీశారు. అందులో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీఆర్ గారి మీద మీరు తీసినటువంటి ఈ సినిమా వల్ల ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరడం కావచ్చు, మరొక రాజకీయ పార్టీకి చెడు జరిగే విధంగా, అంటే రాజకీయ పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ఈ ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో ఈ సినిమా ఉండబోతుంది అనుకుంటున్నారా? అందుకోసం మీరు ఈ సినిమా తీశారా? ఇప్పుడు ఎవరు ఏమి చేసినా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి ఎఫెక్ట్ వస్తుందండి. కానీ అది నా ఇంటెన్షన్ అని మీరు అడిగితే నాది కాదు. నాకు అసలు ఎన్నికలకు సంబంధం లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు. నేను ఎప్పుడు నా జీవితంలో ఒక పర్టికులర్ పార్టీ మీద ఇష్టం కానీ నేను పాలిటిక్స్ అనేది నేను పట్టించుకోను. దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. కానీ చూసిన తర్వాత అంటే ఇది ఒక పొలిటికల్ ఫిల్మ్ అనేది ఎందుకు, ఇందులో ఉన్న పాత్రధారులు, ఇందులో ఉన్న స్టోరీ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం పాలిటిక్స్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళ దృష్టిలో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అంతకుముందు ఏం తెలుసు, అంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఈ సినిమా వలన వాళ్ళు ఎలా మారుతారు అనేది అది ప్రెడిక్ట్ చేయడం ఈవెన్ నా వల్ల కూడా కాదు. నేను కేవలం నేను నమ్మిన నిజం తీసి. ఇప్పుడు మీకు ఈ సినిమాని ఆపేస్తారని చెప్పేసి, ఆపేయడం కోసం బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది చేస్తున్నారని చెప్పేసి వస్తుంది. ఆ బెదిరింపులకు మీరు ఎంతవరకు బెదిరుతారు? బెదిరే అవకాశం ఉందా? సినిమా రిలీజ్ మీద ఆ బెదిరింపుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? బెదిరింపులకు బెదిరిపోతే ఇక్కడ ఎలా నుంచుని ఉంటాను ఫస్ట్ చెప్పండి. అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చేస్తాను? అసలు వచ్చినాయా బెదిరింపులు వచ్చినాయా? అది కూడా మీ స్టంట్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ మీరు బాగా చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నాకు బెదిరింపులు వచ్చినాయి టీవీ రౌడీల నుంచి. టీవీలో కూర్చుని నరకేస్తా, వస్తే చంపేస్తా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు చూడండి, అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకోటి నిజంగా హాని చేసేవాడు ఎవడు బెదిరించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటప్పుడు బెదిరించోళ్ళు ఎందుకు భయపడిన అంటే బెదిరించోళ్ళు ఏమి చేయలేరు అని నాకు తెలుసు కాబట్టి. చేసేవాళ్ళు బెదిరించరు. అప్పుడు మీ క్వశ్చన్కి అర్థం లేదు. అర్థం లేకుండా ఎందుకుంటారు? బెదిరింపులు వస్తున్నాయనేటువంటిది ఇందాక పోసాని కృష్ణపర్రి గారు, పృథ్వీ గారు మాట్లాడుతూ బెదిరింపులు వస్తున్నాయి, వాళ్ళే బెదిరిపోతారని చెప్పారు. సో ప్రశ్నలో అసంబద్ధత ఏమీ లేదు. ఓకే, నేను రీఫ్రెష్ చేస్తాను. నేను బెదిరింపులు ఓకే, మీరు బెదిరుతారా లేదనేది వేరే విషయం. బెదిరింపులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్.
వస్తున్నాయి. అదే ఇప్పుడు ఇంకా ఈ రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆ బెదిరింపులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందా? నిజంగా బెదిరింపులు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను కూడా బెదిరిస్తా. వర్మ గారు, మీరు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు, లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు? అంటే మిమ్మల్ని జెన్యున్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యున్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు? వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు. అంతే. ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ, స్క్రీన్ ప్లే, సబ్జెక్టు నాకు చెప్పాలి అని లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు. నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు, నాకు చెప్పాలి, నాకు తెలియాలి అని అడిగారు. మీరు నిజంగా ఆవిడకి చెప్పారా? చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా? నేను ఈ సంభాషణ మాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే సినిమా అంటే నేనేమన్నానంటే ఇది నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుందన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ 1. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్ని కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి నెక్స్ట్ క్వశ్చన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ 1 అది. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారి స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ కదా, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా? ఏమన్నారు మళ్ళీ చెప్పండి? ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరేంటి? ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు పోయేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టర్ అవ్వలేదు, ఎవరికి తెలియదు కూడా. సార్ వర్మ గారు, ఇప్పుడు 2 సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలకి? సీక్వెల్. ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ 3 చూస్తే మీకు మొత్తం ఆయన జీవితం తెలుస్తుంది. ఓకే పాయింట్. ఓకే, మీరు అన్ని నిజాలు చెప్తానని ఇందులో చెప్పారు. అయితే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు. వంగవీటి ఒకటండి, 2 థింగ్స్. ఇక్కడ వంగవీటిలో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలా. ఓకే, ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు అంటే సంప్రదించారా? నేను అప్పుడు మనసు కింద దాక్కుని వెళ్ళిన మాటలు, జోక్స్ అపార్ట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కథలో తెలియదు ఏమీ లేదు ఎవరికి, అందరికీ తెలిసి ఏం జరిగింది. కేవలం నేను బిహైండ్ ది సీన్స్, లేకపోతే ఎలాగ స్టార్ట్ అయ్యింది, ఆ ప్లాట్ వైజ్గా, క్యారెక్టర్స్ వైజ్గా చేస్తాను, అంతేగాని నేను ఏమీ తెలియను కదా ఎవరికి చెప్పట్లేదు. ఇక్కడ సార్, ప్రతి సినిమాకు మామూలుగా సినిమా ఫార్ములా ప్రకారం ప్రతి సినిమాకు ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్ ఇలా ఉంటారు కదా. ఇందులో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇప్పుడు ఒక మామూలు కమర్షియల్ ఫార్మాట్ సినిమాలో తీసినప్పుడు ఈ హీరో, హీరోయిన్, విలన్ అనేది ఉంటుందండి. ఒక నిజ జీవితంలో తీసినప్పుడు మీకు కేవలం పరిస్థితులు, క్యారెక్టర్స్, ఎవరి వెనకాల ఏ ఎజెండా ఉంది, ఏ ఉద్దేశంలో ఎవరిని ఏం చేశారు అనేది అది మీకు కథాక్రమంలో తెలుస్తుంది. ఆ కథ కూడా నేను చెప్పేస్తే మీ సినిమాకి ఎందుకు రావడం? సార్, ఈ సినిమా ద్వారా మీరు పేరు సంపాదించుకుంటున్నారా, డబ్బు సంపాదించుకుంటున్నారా? మీ టార్గెట్ ఏంటి ఈ సినిమా ద్వారా? నా టార్గెట్ నిజం చెప్పడం. నేను సత్య హరిశ్చంద్రుని అవుతా ఉన్నాను. నేను చాలా పాపాలు చేశానండి నా లైఫ్లో. జిఎస్టీ లాంటి సినిమాలు తీశాను, లేకపోతే ఎన్నో చేశాను. ఈ సినిమాతోటి తిరుపతి వెళ్ళి వచ్చి మా లైఫ్లో ఒక్కసారి పూర్తి నిజం చెప్పేస్తే పొరపాటున దేవుడు మళ్ళీ నాకు కొంచెం స్వర్గంలో కొన్ని రోజులు వేస్తాడని నా ఆశ. తీసుకోండి ప్లీజ్. ఏదండి? నిజాన్ని చెప్తా అన్నారు, ఎట్లా నిజం అనేది తెలియదు అన్నారు ఫస్ట్. నిజం అనేది ఎప్పుడైనా మీరు నమ్మిందన్నా అవుతుంది, లేకపోతే అవతలడికి నమ్మదగ్గదుగా ఉన్నప్పుడే అవుతుంది, లేకపోతే నిజానికి అనేది అర్థం ఉండదు. ఇప్పుడు గాంధీ లేరు అని చెప్తాను, మీరు ఏం చెప్తారు? అది గాంధీ లేరని నేను నమ్ముతాను, అది కాదు కదా క్వశ్చన్. ఏదైనా సరే నమ్మబుల్గా ఉండాలి. సరే, ఇప్పుడు మంచి
10 మందికి చెప్పాలి, 10 మందిలో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి అంటారు. దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ఈ సినిమా పరంగా చూసుకుంటే? చెడే 10 మందిలో చెప్పాలి. చెడు చెవిలో చెప్తే చెడుగా ఉండిపోతుంది, చెడు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే చెడుని సీక్రెట్గా పెట్టారో అప్పుడే సొసైటీ అంతా చెడిపోతుంది. చెడు ఒక్కటే లౌడ్ స్పీకర్లో చెప్పాలి. సార్ ఇది If you like the video, please like us and subscribe Tollywood Nagar.